హాయ్ అండి అందరికీ. ఈరోజు నుండి నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను. అదేంటంటే రమణిశ్రీ కిచెన్. ఎందుకంటే అందరికీ వచ్చిన వంటలే అయినా సరే, నా స్టైల్‌లో నాకొచ్చినట్లా ఈరోజు మామిడికాయ పులిహోర తయారు చేద్దామని నిర్ణయించుకున్నాను. మీ మీకు ఒక్కొక్క స్టెప్ వైస్‌గా నేను మీకు చెప్తూ ఉంటాను. అందరికీ తెలిసిందే అనుకోండి. కానీ నా స్టైల్‌లో నేను చెప్దామని ముందుగా రైస్ కుక్కర్‌లో రైస్ పెట్టి, అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసి, దానికి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసి, కొద్దిగా ఆయిల్ వేసి, ముందు రైస్ కుక్కర్ అవ్వనిచ్చుకుంటే, తర్వాత స్టెప్ బై స్టెప్ ఏ రకంగా మామిడికాయ పులిహోర చేసుకోవాలో అన్నది తెలియజేస్తా. తర్వాత నీళ్లు పోసి మూత పెట్టి అయిపించాలి. ఇది ఫస్ట్ వీడియో అండి నాది. ఏవైనా తప్పులుంటే క్షమించండి. ఎందుకంటే కొద్దిగా మాట్లాడడానికైనా గానీ, చెప్పడానికైనా గానీ కొద్దిగా కన్‌ఫ్యూజన్ ఉంటుంది. నెక్స్ట్ వీడియోల నుండి అలవాటయిపోతుందది. ఇప్పుడు ఇందులోకి మనం శనగపప్పు, మినపప్పు, ఆవాలు, నెక్స్ట్ ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం అన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నాను పోపుకి. ఇంగువ కొద్దిగా. అదే విధంగా పక్కన మామిడికాయ తురుము పెట్టుకొని, అందులో పసుపును, ఉప్పు వేసి రెడీ చేసి పెట్టుకున్నానది. ఇప్పుడు పోపంతా కూడా వేచాలి. దానికి ఇండక్షన్ స్టవ్ మీద నేను చేస్తున్నాను. మేముండేది క్వార్టర్స్ అండి. కొద్దిగా చిన్నగా ఉంటాయి. పెద్ద క్వార్టర్ తీసుకొనెళ్ళాలి. ప్రెజెంట్ ఈరోజు ఉగాది మంచిది కదా! అని చెప్పి స్టార్ట్ చేద్దాం అని చెప్పి ఈ రోజు నుండి స్టార్ట్ చేశాను. నాకు పిల్లలిద్దరూ సపోర్ట్ చేశారు. పాప బీటెక్ అయిపోయింది. పంజాబ్‌లో ఎల్‌పీ యూనివర్సిటీలో చదివింది. బాబు ఇంటర్మీడియేట్ చదువుతున్నాడు. మా హస్బెండ్ రైల్వేలో అకౌంట్స్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే అన్నాన్ని ఒక బేసన్‌లోకి తీసుకొని కొద్దిగా చల్లారి పెట్టుకొని పోపు రెడీ చేసుకోవాలి. నేను ఇండక్షన్ స్టవ్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటానండి. ఇండక్షన్ స్టవ్ మీద బాండీ పెట్టి, అందులో కొద్దిగా ఆయిల్ వేసి, ఈ రెడీ చేసుకున్న పోపునంతా ముందు వేరుశెనగ పలుకులు వేయించుకొని, అవి క్రిస్పీగా వస్తాయన్నమాట. వేరుశెనగ పలుకులు పోపు అంతటితో కాకుండా విడిగా ముందుగా వేయించుకొని, వాటిల్ని మనం రైస్‌లోకి వేసుకోవాలన్నమాట. తర్వాత పోపు వేయించుకొని, అందులోకి మనం కలిపి పెట్టుకున్న చెక్కు తీసుకొని ఉంచుకున్న మామిడికాయ తాలూకా మామిడికాయ తాలూకు ముద్దని అందులో వేసి మొత్తం మీద కలిపి అందులో రైస్‌లో కలుపుకుంటాం అనమాట. ఇది అందరికీ తెలిసిందేనండి. తెలియనిదేం లేదు. కాకపోతే నాకొచ్చింది ఫస్ట్ ఈరోజు ఉగాది పూట పులిహోరతో స్టార్ట్ చేద్దాం అని చెప్పి ఇది చేశాను. నేను ఈటీవీ ప్రోగ్రామ్ కూడా ఎళ్ళానండి. కింద డిస్క్రిప్షన్‌లో మీకు లింక్ ఇస్తాను. ఒకసారి చూడండి. నేను నా హస్బెండ్ ఎళ్ళాము ఈటీవీ ప్రోగ్రామ్‌కి. ఆయనకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. నాకు కిచెన్ ఐటెమ్ పెద్ద సైజే ఇచ్చారు. మొత్తం మీద ఈటీవీ ప్రోగ్రామ్ వచ్చింది. దానికి లింక్ మీకిస్తాను. మీరు చూడండి. ఇప్పుడు పోపు వేయించుకుంటున్నాం మనం. ఇండక్షన్ దీని మీద, స్టవ్ మీద. ఈ రోజే స్టార్టింగ్ అండి. కొద్దిగా ఏమైనా తేడా ఉంటే మాత్రం క్షమించండి ప్లీజ్. సపోర్ట్ చేయండి ఛానల్‌కి. కొత్తగా పెట్టాను. ఏదో డబ్బులు సంపాదిద్దామని కాదండి. ఇంట్లో ఖాళీగా ఉండే బదులు ఏదోటి చెయ్యాలి అని ఉంది నాకైతేను. నేను ఎంబీఏ చేశాను కానీ ఎక్కడ జాబ్‌కైతే వెళ్ళలేదు. నా హస్బెండ్ పెద్ద జాబే రైల్వేలోని. ఇంకా నాకు పిల్లలతో జరగదండి జాబ్ చేయడం. అందుకోసం నేను జాబ్‌కైతే ఎళ్ళలేదు. ఇంట్లో హౌస్ వర్క్ పనులు చేసుకోవడమే. ఈ రోజు నుండి స్టార్ట్ చేసిన ఇది గూడా నాకెప్పటినుండో ఉందండి. యూట్యూబ్ ఛానల్ రె చెయ్యాలి అని చెప్పేసి. ఈటీవీ ప్రోగ్రామ్ కూడా సక్సెస్‌ఫుల్‌గా నాదయింది. ఇప్పుడు మనం పోపంతాను రైస్‌లో వేసుకొని కలుపుకుంటాము. వేడిగా ఉన్న అన్నంలో ఈ వేచిన పోపును కూడా వేసి కలుపుకొని
చల్లారాక తిని రుచి చూడడమండి. రుచయితే చాలా వచ్చింది. ఎందుకంటే తిని చూసాను. పాపకు కూడా ఇచ్చాను తిన్నది. ఎందుకంటే మామిడికాయ పులిహార ఆల్రెడీ పులుపుతో ఉంటుంది కాబట్టి ఇంక మనం చింతపండు, నిమ్మకాయ ఏది యూజ్ చేయక్కర్లేదు. ఇది ఎలాగా మామిడికాయ సీజన్ కాబట్టి ఈ పులిహోరతో స్టార్ట్ చేద్దాం అని చెప్పి స్టార్ట్ చేశాను. మీ అందరి సపోర్ట్ ఉంటే మాత్రం నేను సక్సెస్‌ఫుల్‌గా ఇందులో సాధిస్తానని అనుకుంటున్నాను. నాకు మీ సపోర్ట్ అయితే కావాలండి. ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి మీ వాళ్ళెవరైనా ఉంటే. కింద ఈటీవీ లింక్ ఇస్తాను. అది చూసి చూడండి. దానిది ఈటీవీ ప్రోగ్రామ్ చూడండి. నమస్తే అండి. ఉంటాను. బాయ్ అండి. ఇంకో వీడియోతో కలుసుకుందాం.